ఐకాన్ ఇండియా కర్ణాటిక్ యుద్ధాలకి సంబంధించి రెండవ కర్ణాటిక్ వార్ గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మీరు రాయబోయే ఎగ్జామ్స్ కోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో రెండవ కర్ణాటిక్ వార్ అనేది మనకి 1749 నుంచి 1754 మధ్యన జరుగుతుంది. ఈ కర్ణాటిక్ వార్కి సంబంధించినటువంటి అంశాలలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ చందా సాహెబ్ అనే అతను కర్ణాటిక్ రాజ్యానికి నవాబుగా కొనసాగుతూ ఉంటాడు. ఈ చందా సాహెబ్ కి సంబంధించినటువంటి అతను కర్ణాటిక్ రాజ్యానికి రాజుగా నవాబుగా అయ్యే ముందు అన్వరుద్దీన్ అనే అతను చంపబడతాడు. ఈ అన్వరుద్దీన్ కి ఒక కొడుకు ఉంటాడు, ఆయన పేరే మహమ్మద్ అలీ. ఈ మహమ్మద్ అలీ మా నాన్నను అన్వరుద్దీన్ చంపుతారా, నేను చందా సాహెబ్ని చంపేస్తా అని చెప్పేసి రగిలిపోతా ఉంటాడు. అయితే ఇక్కడ చందా సాహెబ్ నవాబుగా అయ్యే ముందు బ్రిటిష్ వారు కూడా ఫ్రెంచ్ వారి చేతిలో ఓడిపోయి చందా సాహెబ్ రాజుగా నవాబుగా అవుతాడు. బ్రిటిష్ వారికి కూడా కోపం ఉంటుంది చందా సాహెబ్ పైన, ఫ్రెంచ్ వారి పైన. అప్పుడు మహమ్మద్ అలీని పిలిచి నీ పగ మా పగ ఒకటే పగ, మనం ఫ్రెంచ్ వారిని చందా సాహెబ్ని తీసేయాలి, వారు లేకుండా చేయాలి కర్ణాటిక్ రాజ్యంలో అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుకున్న తర్వాత ఈ మహమ్మద్ అలీ అన్వరుద్దీన్ కొడుక్కి తిరుచిరాపల్లిలో ఆశ్రయం ఇచ్చి ఆ తర్వాత కొద్ది కాలానికి రాబర్ట్ క్లైవ్ వెళ్ళి ఫ్రెంచ్ వారి పైన, అలాగే చందా సాహెబ్ కర్ణాటిక్ రాజ్యాధిపతి పైన, నవాబ్ పైన దాడి చేస్తారు. ఈ దాడిలో చందా సాహెబ్ని ఈ మహమ్మద్ అలీ చంపి కర్ణాటిక్ రాజ్యానికి రాజుగా పదవీ బాధ్యతలను స్వీకరించి 1752 నుంచి 1752 నుంచి 1795 వరకు కూడా కర్ణాటిక్ రాజ్యానికి రాజుగా మహమ్మద్ అలీ కొనసాగుతాడు. ఈ మహమ్మద్ అలీకి ఎవరు సపోర్ట్ చేస్తారు అని అంటే బ్రిటిష్ వారు సపోర్ట్ చేస్తారు. బ్రిటిష్ వారిలో ప్రధానంగా సపోర్ట్ చేసింది ఎవరు అని అంటే రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ ఆర్కట్ అనేటువంటి ప్రాంతంలో దాడి చేస్తాడు. ఆ ఆర్కట్ అనేటువంటిది కర్ణాటిక్ రాజ్యంలో ఒక భాగము, అందుకే రాబర్ట్ క్లైవ్ ని ఆర్కట్ వీరుడు అని అంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఆర్కట్ వీరుడికి సపోర్ట్ తోటే మహమ్మద్ అలీ రాజుగా కొనసాగాడు కర్ణాటిక్ రాజ్యానికి అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.